सद्गुणसम्पन्नं रामं सत्यपराक्रमं ज्येष्ठं श्रेष्ठगुणैर्युक्तं प्रियं दशरथसुतं प्रकृतीनां हितैर्युक्तं प्रकृतिप्रियकाम्यया यौवराज्येन संयोक्तुम् ऐच्छत् प्रीत्या महीपतिः। ప్రజలకు హితం ఒనగూర్చాలనే అభిలాషతో దశరథ మహారాజు సకల సద్గుణాలతో శోభిస్తున్నవాడు, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడు, సదా జనుల హితం పట్ల అక్కర వహించినవాడు, తనకు ప్రీతిపాత్రుడు, తన జ్యేష్ఠ కుమారుడు అయిన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయగోరాడు. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాధ కైకేయీ పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. అప్పుడు యవ్వరాజ్యాభిషేకం నిమిత్తం తెప్పించిన వస్తు సామాగ్రిని చూసి గతంలో దశరథుని నుండి 2 వరాలు పొంది ఉన్న ఆయన రాణులలో ఒకరైన కైకేయి శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపించాలని ఒక వరంగాను, తన కుమారుడైన భరతుణ్ణి యువరాజుగా అభిషిక్తుణ్ణి చేయాలని 2వ వరంగాను దశరథుణ్ణి కోరింది. ససత్యవచనాద్రాజా ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. తాము మునుపు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే కారణంతో ధర్మం అనే పాశానికి కట్టుబడిన వాడై ఆ దశరథ మహారాజు తన ప్రియతమ పుత్రుడైన రాముణ్ణి వనవాసానికి పంపించాడు. సజగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. సాటిలేని పరాక్రమశాలి అయిన రాముడు తన తండ్రి మునుపు కైకేయికి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్న రీతిలో తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తూ కైకేయికి ఆనందం చేకూరుస్తూ అరణ్యాలకు తరలి వెళ్ళాడు. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః స్నేహాద్ వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రం అనుదర్శయన్. ప్రేమాస్పదుడు, ఇష్టుడైన తమ్ముడు, వినయ సంపన్నుడు, తన తల్లి సుమిత్రాదేవికి ఆనందాన్ని పెంపొందించేవాడు, శ్రీరాముని ప్రేమకు పాత్రుడైన వాడు అయిన లక్ష్మణుడు తన సహోదర అభిమానాన్ని చాటే రీతిలో ఆ రాముణ్ణి అనుసరించి తను కూడా అరణ్యాలకు బయలుదేరాడు. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీనాముత్తమా వధూః సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా. రామునికి అత్యంత ప్రీతిపాత్రురాలు, అర్ధాంగి, ప్రాణ సమానురాలు, సదా రాముని హితమే కోరుచున్నది, జనకుని వంశంలో జన్మించినది, రాక్షసులను మోహింప సృజింపబడిన దేవమాయకు దీటైన లోకోత్తర సౌందర్యం గలది, సమస్త శుభలక్షణాలతో కూడుకున్నది, స్త్రీలలో ఉత్తమోత్తమురాలు అయిన సీతాదేవి చంద్రుణ్ణి అనుసరించు రోహిణి రీతిలో రాముణ్ణి అనుసరిస్తూ అరణ్యాలకు వెళ్ళింది. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ. నగర పౌరులు, తండ్రి అయిన దశరథుడు కూడా చాలా దూరం వరకు రాముణ్ణి అనుసరిస్తూ వెళ్ళారు. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. ధర్మాత్ముడైన ఆ రాముడు గంగా తీరాన బోయలు నివసించే శృంగిబేరపురంలో బోయల నాయకుడు తన పట్ల ప్రేమాభిమానాలు కల గుహుణ్ణి కలుసుకున్నాడు. తనకు సారథిగా వచ్చిన సుమంత్రుణ్ణి వెనుకకు పంపించి వేశాడు. గుహేన సహితో రామః లక్ష్మణేన చ సీతయా తేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః. ఆ సీతారామ లక్ష్మణులు కాలినడకన అరణ్యాలలో సంచరిస్తూ జల సమృద్ధితో కూడుకున్న గంగానది పలు ఉపనదులను దాటుతూ చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసథం కృత్వా రమమాణా వనేత్రయః దేవగంధర్వ సంకాశాస్తత్ర తేన్యవసన్ సుఖం. చివరకు భరద్వాజ మహర్షి ఆనతి మేరకు చిత్రకూట పర్వతం వద్దకు వచ్చారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకొని ఆ ముగ్గురు దేవ గంధర్వుల వలె ఆనందంగా నివసించసాగారు. చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం.
రాముడు చిత్రకూటం చేరుకున్న తర్వాత అక్కడ అయోధ్యలో పుత్రశోకంతో పీడితుడైన దశరథుడు దిగులు పడి కుమారుణ్ణి తలచుకొని విలపిస్తూ స్వర్గస్థుడయ్యాడు. మృతేత్తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్ రాజ్యం మహాబలః. దశరథుడు మరణించిన తరువాత కులగురువు వశిష్ఠుడు మొదలైన వారు రాజ్యాన్ని స్వీకరించమని ఆదేశించినప్పటికీ మహాబల సంపన్నుడైన భరతుడు అందుకు ససేమిరా సమ్మతించలేదు. సజగామవనం వీరో రామపాద ప్రసాదకః. పూజనీయుడైన రాముణ్ణి అనుగ్రహింప చేసుకోవడానికై వీరుడైన భరతుడు అరణ్యాలకు వెళ్ళాడు. గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః. మహాత్ముడు సత్యమే వ్రతంగా గలవాడు తన సోదరుడు అయిన శ్రీరాముణ్ణి కలుసుకొని వినయంగా భరతుడు ఆయనను ప్రార్థించాడు. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః నచైచ్ఛత్పిదురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. భరతుడు ఈ విధంగా అంటాడు, ధర్మాలన్నీ తెలిసిన వాడివి, అన్నగారు ఉండగా తమ్ముడు రాజ్యం పాలించరాదు అనే ధర్మం నీకు తెలియని విషయం కాదు కదా అన్నా, కనుక నీవే రాజువి అని రాముడితో చెప్పాడు. కానీ అందరికీ సంతోషం కలిగించేవాడు, కోరిన కోర్కెలను తీర్చేవాడు, ప్రసన్న వదనుడు, కీర్తిమంతుడు, అమేయ బలపరాక్రమ సంపన్నుడు అయిన రాముడు పితృవాక్ పరిపాలనని దీక్షగా పూనిన వాడై రాజ్యం స్వీకరించడానికి ససేమిరా అంగీకరించలేదు. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. నేను తిరిగి వచ్చే వరకు నా పాదుకల పేరిట రాజ్యపాలన సాగిస్తూ ఉండు అని భరతునికి చెప్పి రాముడు తన పాదుకలను ఇచ్చి తమ్మునికి అనేక విధాల ఉపదేశం చేసి అతన్ని తిరిగి అయోధ్యకి పంపించాడు. సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా. రాముణ్ణి తిరిగి అయోధ్యకు వెంటబెట్టుకొని తీసుకువెళ్లాలన్న తన ఆకాంక్ష తీరని భరతుడు శ్రీరామ పాదుకలనే సేవించుకుంటూ శ్రీరాముడు తిరిగి వస్తాడనే ఆశతో ఎదురు చూస్తూ నందిగ్రామంలో ఉండి రాజ్యపాలన సాగించాడు. గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. భరతుడు తిరిగి వెళ్ళిపోగానే తేజస్వి, సత్యసంధుడు, జితేంద్రియుడు, పితృవాక్పాలన దీక్షగా పూనినవాడు అయిన శ్రీరాముడు తాను అక్కడే స్థిరపడితే అయోధ్యానగర పౌరులు మాటిమాటికి అక్కడకు వస్తారని ఎంచి వాళ్లని బాధ పెట్టడం ఇష్టం లేక అక్కడ నుండి బయలుదేరి దండకారణ్యంలోకి వెళ్ళాడు.